యూరియా కోరుతున్నట్టు రైతులకు మస్తు తిప్పలైతున్నట్టు కొందరు సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పెడుతున్నారు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి లైన్లు కడుతున్నట్టు చూపెడుతున్నారు. ఆర్టిఫిషియల్ యూరియా కొరతను సృష్టిస్తున్నారు. కాబట్టి కలెక్టర్లు మీ ఏరియాలో ఉన్న యూరియా ఎంతమందికి అందుతున్నది అనేది ఎప్పటికప్పుడు చూసుకోండి. తెలంగాణలో యూరియా కొరత అనేది లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కదా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లా. అదంతా అబద్ధం అన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే తుమ్మల నాగేశ్వరరావు యూరియా కొడుతున్నది, మేము రైతులకు సరిపోని యూరియా ఇయ్యలేకపోతున్నాం అన్నట్టు చెప్పేసిండు. సెంటర్ సర్కార్ నుంచి 3 లక్షల టన్నుల యూరియా తక్కువ వచ్చింది, అందుకే ఇంత ఆగమవుతున్నదని చెప్పిండు. రైతులు ఎండను వానను సలీన్ లెక్క చేయకుండా ఆ యూరియా కోసం దానిలాడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది లైన్లు కడుతున్నారు. ఆధార్ కార్డులు లైన్లో పెట్టి మరి పడిగాపులు కాస్తున్నారు. కాళ్ళు గుంజినా కళ్ళు కాయలు కాసిన ఒక్క యూరియా బస్తానన్నా దొరకకపోతుందా అని ఎడార్ల నీళ్ళ కోసం దానిలో అన్నట్టు చేస్తుండ్రు. మరి ఏం చేస్తారు పాపం, భూతల్లిని నమ్ముకొనేసిన పంట పచ్చగా లేకుంటే రైతులు విలవిలలాడిపోతారు కదా. అందుకే ఎంత కష్టమైనా యూరియా కోసం ప్రతి ఏరియాలో పడిగాపులు కాస్తున్నారు. ఏం సర్కార్లో ఏమో రైతు ఏడ్చిన రాజ్యం పొడుగెళ్ళది అని తిడుతున్నారట లైన్లు కట్టిన రైతన్నలు. మరి యూరియా కష్టాలు ఇంకెన్ని దినాలు ఉంటాయో గాని రైతుల తిప్పలనైతే రోజు చూస్తూనే ఉన్నాం అబ్బా.